నేను అమ్మని నీ దగ్గరే కదా ఉన్నాను, ఎందుకు వణికిపోతున్నావు? టపాసులు వేస్తున్నారండి పిచ్చి తల్లి. అదే దేవుని ఊరేగిస్తున్నారండి రామయ్య తండ్రి గారిని. చూడండి కాళ్ళు ఎలా వణికిపోతున్నాయి నా అమ్మయ్యి. నేను దగ్గరే కూర్చున్నానండి, అయినా భయపడిపోతాడు. టపాసులు అంటే భయం అండి. అదే ఉప్పు ఉందనుకోండి లోపల డబల్ కట్ మంచం కిందకి వెళ్ళేసి దాక్కుంటాడు. అది పాపం ఎలా వణుకుతున్నాయో అమ్మ నేను ఎక్కడే ఉన్నాను తల్లి. మగపిల్లారండి చూసారు, మగపిల్లారు చిన్ని మగపిల్లారు. ఈ మగపిల్లారికి పిల్లని ఎవరంటే ఎత్తారని అన్నయ్య వాళ్ళకి అసలు భయం ఉందా? అసలు అన్నయ్య వాళ్ళకి పిల్లాడు చిన్న పిల్లాడు ఇక్కడ ఉన్నాడు కదా, టపాసులు వేయకూడదని ఏమన్నా ఉందా? వాళ్ళ సంగతి చెప్తానుండి. రేపు పొద్దున్నే ఫోనులు చేసేసి చిన్నపిల్లలు జరుచుకుంటున్నారు, వణుకుపోతున్నారు. మీరు అసలు టపాసులు ఎక్కడానికి అసలు మా అత్తయ్య సొరకాయ రొట్టె వేసింది, భలే ఉంది. తెపాలా చెక్క అంటారండి, నాకు అంతగా రాదు కానీ కొన్ని మర్చిపోయి తెస్తానండి. తపాలా చెక్క బాగుందండి, బాగోపోతే మా అత్తయ్య పని అయిపోయేది మా మమ్మీ చేతిలో అంతే. ఉంటానండి మరి. భయం వేస్తుందండి పాపం. ఇంకేయరమ్మా, నేను నీ దగ్గరే ఉన్నాగా ఇంకేయరు.